మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగముగా దేవుడు మనకి దినమందించిన వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడికాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు చెప్పుకుంటున్నాడు, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నతమైన స్థలం మీద నన్ను నడవ చేయును అంటున్నాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన నన్ను నడిపిస్తే చాలు అని హబక్కూకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వల్ల చేస్తానంటున్నాడు, ఉన్నతమైన స్థలం మీద నన్ను నడవ చేయను అంటున్నాడు. దేవుడు మనల్ని కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా, దేనిని మనము కలిగి ఉన్నా దేనిని కలిగి ఉండకపోయినా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును, మన తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనము తప్పక ఆయన కృప పొందుకుంటామని, ఆయన నన్ను ఉన్నతమైన స్థలంలో నడవచ్చేయనని మనము కూడా చెప్పుకోగలిగే విధముగా మనల్ని దేవుడు దీవిస్తాడు. 18వ కీర్తన 33వ వచనంలో కూడా ఈ విధముగా తెలియజేస్తున్నాడు, ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను ఎక్కించి ఉన్నాడు. ఈ వాక్యము దావీదు మహారాజు కాకముందు ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, సౌలు రాజు చేత తరుమబడుతూ ఉన్నప్పుడు, ఆయన శత్రువులను జయిస్తూ సౌలును జయిస్తూ ఆయన యాత్రలో ఈ వాక్యం చెప్పుకుంటున్నాడు. ఏమని అంటే, ఆయన నా కాళ్లను జింక కాళ్ల వల్లే చేసి ఉన్నాడు, నా కాళ్ళకి శక్తినిచ్చాడు, నేను పరిగెట్టడానికి, నేను ఎత్తైన స్థలాల్లో నడవడానికి నాకు శక్తినిచ్చాడు అని చెప్పుకుంటున్నాడు దావీదు మహారాజు కానప్పుడు. అన్ని శ్రమల నుండి ఆయన తప్పించుకుంటూ వచ్చాడు, అందుకే ఎత్తైన స్థలంలో నన్ను ఎక్కించి ఉన్నాడని చెప్పుకోగలుగుతున్నాడు. మనము కూడా ఆయన ఆధారం చేసుకున్నప్పుడు, దావీదు రాజు కాకముందు ఎన్నో శ్రమలను అనుభవించాడు. సౌలు రాజు చేత కానీ, ఇరుగు పొరుగు దేశాల వాళ్ళ చేత కానీ ఎన్నో శ్రమలు అనుభవించుకుంటూ వచ్చాడు. అందుకే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఈ గొప్ప మాటలు చెప్పగలుగుతున్నాడు, నా కాళ్లను జింక కాళ్ల వల్లే చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. మనము కూడా మన కాళ్లకు శక్తి రావాలి అంటే, మనము ఎత్తైన స్థలాల్లో మనము ఉన్నతమైన స్థితి మనం పొందాలి అంటే, ఉన్నతమైన యోగ్యత మనం పొందాలి అంటే, మనము మన దేవుడిని ఆధారం చేసుకోవాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం కూడా, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదువు అంటున్నాడు. ఈ వాక్యములు మనల్ని ఎలా దేవుడు నడిపించగలడు, ఏ విధంగా మనం ఆయన ఆధారం చేసుకున్నప్పుడు మనకి శక్తితో నింపగలడు అనే విషయాలు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడు అంటున్నాడు. నురిపిడి మ్రాను అంటే గోధుమలు దొళ్ళగొట్టుకునే వస్తువుని నురిపిడి మ్రాను అంటారు అనమాట. అలా చేస్తాను అంటున్నాడు. ఎందుకు? మనకు శక్తినిస్తాను అంటున్నాడు, మనకి బలం ఇస్తానంటున్నాడు. మనం బలహీనమైనప్పుడు ఆయన కృపను మనకి తోడుగా ఇస్తానంటున్నాడు. ఇంకా నీవు పర్వతములను నూర్చదువు అంటున్నాడు, వాటిని పొడి చేయదు అంటున్నాడు. పర్వతములను నూర్చడం అంటే అది అంత సామాన్యమైనది కాదు, వాటిని పొడి చేయదు అంటున్నాడు. పొడి చేయటం అంటే అది సామాన్యమైనది కాదు. దేవుడే మనల్ని ఆ విధముగా చేయగలడు, దేవుడు మాత్రమే మనల్ని ఆ విధముగా నడిపించగలడు. పర్వతములు లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తామన్నమాట, నూర్చగలం అనమాట, అలాగే పొడి చేయగలం అనమాట, అంటే జయించగలం అనమాట. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు ఏ శోధన ఎదురైనా, ఏ పర్వతము లాంటి ఏ ఇబ్బంది ఎదురైనా, వాటిని జయించాలంటే మన తండ్రి అయిన యెహోవాను, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినప్పుడు మనకి జయం వెంబడి జయం కలుగుతుంది. పర్వతం లాంటి శోధన వచ్చినా, ఇంకా ఏ విధమైన శోధన వచ్చినా మనల్ని కక్కు పెట్టిన నురిపిడి మ్రానుగా చేస్తానంటున్నాడు, అంటే పదునుగా చేస్తానంటున్నాడు మనల్ని, అంటే శక్తితో నింపబడే వారినిగా చేస్తానంటున్నాడు మనల్ని. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము ముందుకు వెళ్దాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనకి ఏ సమస్య వచ్చినా, ఏ అడ్డంకు వచ్చినా దేవుణ్ణి వేడుకుందాం. దేవుడే మనల్ని జయం వెంబడి జయంతో ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప వినిచున్న వారందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు.
త్రిత్వదేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయ కాలంలో నేను ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభా. బిడ్డలు నాయన నురిపిడి రానువలే ప్రభా వారిని నా ప్రభా నాయన మీ సన్నిధానంలో నాయన పదును గల వారి వలె ఉండి అయ్యా మీ శక్తి చేత నింపబడిన వారి వలె ఉండి ప్రభా మా నాయన బలమైన ఆయుధములుగా నా ప్రభా వారు భూలోకంలో నాయన మీ కొరకు నాయన సమస్యను జయించే కృప వినిచిన్న వారందరికీ దయచేసి మీరు మహిమ పొందగల దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.